మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా దినేష్ గారు, హ్యాపీ న్యూ ఇయర్ 2025 టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ అన్న. థ్యాంక్ యూ దినేష్ గారు. ఇక ఉగాదిని వదిలేసి జనవరి 1 జరుపుకుంటున్నారు, అందుకే ఫార్మర్స్కి పరిస్థితి. శంకర్ యాదవ్ గారు అన్న, ఒక విషయం, ఆంగ్లం మనల్ని 200 సంవత్సరాలు పాలించారు ఈ దేశాన్ని. వాళ్ళు రైలు, విమానాశ్రయాలు ఇవన్నీ ఏర్పడ్డాయంటే దాని కారణం మనము చదివి ఉండవచ్చు, వాళ్ళ అవసరాల కోసం ఇవన్నీ చేశారని చెప్పి. కానీ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే జవహర్లాల్ గారి పుస్తకం చదవండి మీరు, దాంట్లో విపులంగా ఉంది. మన పైన చెరగని ముద్ర ఆంగ్లేయులది, అదే మనం కంటిన్యూ అవుతున్నాం. ఉగాది మనకు నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం అది. కాకపోతే ఇప్పుడు అందరూ దేశం మొత్తం మీద ఒకటే విధానం ఉంది, ఆంగ్ల సంవత్సరమే. మనము మన సంవత్సరాలే మనం జరుపుకోవాలనుకుంటే ఈ దేశంలో భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న వర్గాలు, భిన్న వర్ణాలు, క్యాలెండర్లు మారుతూనే ఉంటాయి. ఈ విషయంలో సందర్భంలో మీకు విషయాన్ని మనవి చేయాలి నేను. బీహార్లో ఒకసారి భూకంపం వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ గారు అప్పుడు ఒక మాట అన్నారు, అంటరానితనం వల్ల దేవుడు మనకి శిక్ష వేశాడని. అప్పట్లో చాలామంది విమర్శలు చేశారు. ప్రకృతి ఉత్పాదాలకు దీనికి సంబంధం లేదని చెప్పి. లాతూర్, ఉస్మానాబాద్, గుజరాత్, ఇక్కడ అన్ని భూకంపాలు వచ్చాయి, సునామీ వచ్చింది. మనం అనుకుంటామంటే మరొక విషయం మనం చెప్పుకోవాలంటే మీకు అందరికీ గుర్తు ఉంటుంది. వైఎస్ విజయమ్మ గారు విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. కానీ ఆనాడు ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత హుదూ తుఫాను వచ్చింది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా చాలామంది రాశారు విజయమ్మ గారు ఓడిపోయారు, అందుకే ఇక్కడ హుదూ తుఫాను వచ్చిందని చెప్పి. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని ఓడిపోయింది. ఇవన్నీ ఒట్టి మాటలన్నా. ప్రకృతికి ఇప్పుడు మనం దేవుని ప్రార్థిస్తాం, దేవుడి దగ్గర మనం ప్రతిరోజు పూజలు చేస్తాం, కానీ ఆయుష్ మన చేతిలో ఉండదు, ఆరోగ్యం మన చేతిలో ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. తిరువణామల రమణ మహర్షి గారి గురించి మీరు ఎందుకు వినే ఉంటారు. ఆయన చివరిలో క్యాన్సర్ వ్యాధితో బాధించబడ్డారు. కలకత్తా రామకృష్ణ పరమహంస గారు, ఆయన కూడా చివరిలో అదే విధమైన అనారోగ్య ఎదుర్కొన్న. దానికి వ్యక్తి ఆరోగ్యానికి ప్రకృతిలో వచ్చే ఈ సునామీలకి, ఈ తుఫాన్లకి, ఈ వరదలకి, ఈ వానలకి అదేం సంబంధం ఉండదన్న, అలా జరుగుతూ ఉంటుంది అంతే. టమాటో ధర తగ్గి ఇప్పటికి 5-6 రోజులు మాత్రమే అయింది. దానికి ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధం ఏంటో నాకైతే అర్థం కావడం. శంకర్ యాదవ్ గారు, మీ వ్యాఖ్యలని ఖండిస్తున్నాను. ప్లాంటేషన్ ఎలా ఉందన్నా ఒక్కసారి విచారణ చేసి చెప్పండి. ఇప్పుడైతే మా మదనపల్లి మండల పరిసర ప్రాంతాల్లో ప్లాంటేషన్ తక్కువ ఉంటుంది, కానీ జనవరి చివరి, ఫిబ్రవరి, మార్చి ఈ నెలలో ప్లాంటేషన్ ఎక్కువగా ఉంటుంది. అన్నదాతలు గమనించగలరు. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, విష్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ వెంకట ఎంఎస్ గారు. థ్యాంక్ యూ అన్న. మీకు కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 ఆల్ ఫార్మర్స్. బసరాజు గారు, వాయిస్ ఎందుకు వేరే డబ్బాడి పెట్టావన్నా, నీకు వాల్యూ పోతుంది అన్నా. వెంకీ గారు, ఆ వాయిస్ చెంది ఎవరో కాదు, నా కనిష్ట కుమారుడు, అంటే రెండవ కుమారుడు, కనిష్ట కుమారుడు చిన్నవాడు వాడు సుహేలు, రెండవ కుమారుడు మొహమ్మద్ జుబేరు. ఇవాళ నేను మార్కెట్కి వెళ్ళలేదు, మా అబ్బాయిని పంపించి వీడియో తీయించాను. ఆ వాయిస్ తనది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వెంకీ గారు, అన్న హ్యాపీ న్యూ ఇయర్, సేమ్ టు తమ్ముడు నీకు కూడా. అనంతపురం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్లాంటేషన్ ఎలా ఉంది కొంచెం తెలుసుకుని చెప్పండి. అనంతపురం ప్రాంతానికి సంబంధించి మీరే చెప్పాలి. ఇప్పుడైతే ఆడ ప్లాంట్ జరుగుతుంటుంది, కానీ భారీ స్థలం ఉందని అయితే నాకు సమాచారం లేదు. ఇక ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మధ్యలో మధ్యప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, హర్యానా ఉంది. మే నెల వరకు కూడా అక్కడ లోకల్ టమాటా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ప్లాంట్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎండలు అక్కడ విపరీతంగా ఉంటాయి కాబట్టి అతను ప్లాంటేషన్ చేయరు. కాబట్టి మరొక 4-5 మాసాల పాటు, జూన్ నెల ఆరంభం వరకు కూడా మనకు ఎగుమతులు ఉత్తర భారత అయ్యే అవకాశాలు ఏమైనా లేవు. అక్కడ స్థానిక అవసరం సరిపోయేలా టమాటాలు వస్తాయి. ప్లాంటేషన్ అయితే మామూలుగా ఉంటుంది, బట్ ఏదైనా జరిగితే తప్ప ఈ సంవత్సరమే క్షమించాలి, జూన్ వరకు కూడా ఉత్తర భారత పైన మనం ఆశలు వదులుకోవాల్సింది. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఫార్మర్స్. మోహన్ రెడ్డి, హ్యాపీ న్యూ ఇయర్ ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ అన్న.
మొలక పద్మరెడ్డి గారు. రవి గారు జనవరి 14 తర్వాత మహాకుంభమేళా స్టార్ట్ అవుతుంది. దానివల్ల మార్కెట్ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా అన్న. మహాకుంభమేళాకి టమోటా ధరలకి ఏమాత్రం సంబంధం లేదు తమ్ముడు. ఇక మనం మరొకరిని పరిశీలిస్తే శివకుమార్ గారు, జై సయ్యద్ అన్న, మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న మీ అభిమాని అన్న. పక్క వాళ్ళని అభిమానిస్తే ఏమవుతుందన్నా, మహా అయితే తిరిగి అభిమానిస్తారు. శివకుమార్, థ్యాంక్ యూ అన్న. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా మీరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధాన కార్యక్రమం. టమాటా ధర తగ్గింది 5-6 రోజులు, వారం రోజుల నుంచి మాత్రమే అన్న. దానికి ఆంగ్ల నూతన సంవత్సరానికి, తెలుగు నూతన సంవత్సరానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇది నేను చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఒకసారి బీహార్లో భూకంపాలు వస్తే అంటరానితనాన్ని పాటిస్తున్నందుకు మన దేవుడు విధించే శిక్ష అని అన్నారు. అప్పట్లో చాలా దుమారం జరిగింది ఆ వ్యాఖ్యల వల్ల. ప్రకృతి ఉత్పాదాలకు ఏది ఉండదన్నా, ఉదాహరణ చెప్పుకుంటూ చాలా ఉంది. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.